అనగనగా ఒక పాత నాగరికత. అక్కడ నివసించే ప్రజలలో సభ్యత క్షీణించిపోయి అన్యాయం, దౌర్జన్యం బాగా పెరిగిపోయింది. అది ఏ స్థాయికి చేరుకుందంటే ఆఖరికి ఆ ప్రజలు వారి యొక్క ముత్తాతల విగ్రహాలను దేవుళ్ళుగా చేసుకొని మొత్తం వాటికి అర్పించేవారు. కానీ వాళ్ళల్లో ఒక వ్యక్తి మాత్రం వారు చేసేదంతా మూర్ఖత్వమని, వాళ్ళు ఈ అక్రమాలను మానుకొని సమస్తాన్ని సృష్టించిన దేవుడి వైపు, ఆయన చూపించే మార్గం వైపు మరలాలని హెచ్చరించేవాడు. దేవుడిచే ఎన్నుకోబడిన ఒక ప్రవక్తనని, ఒక ఘోరమైన శిక్ష నుండి ఆ ప్రజలను హెచ్చరించడానికి వచ్చాడని అతను వాళ్లతో చెప్పేవాడు. అది విన్న ప్రజలు ఇతడు ఒక పిచ్చివాడని ఎగతాళి చేసేవారు. కానీ ఆ వ్యక్తి వాళ్ళ మాటలను పట్టించుకోకుండా ఎంతో సహనంతో దాదాపు 900 సంవత్సరాల వరకు వారిని మంచి మార్గం వైపు పిలిచేవాడు. అన్ని సంవత్సరాల తర్వాత కూడా కేవలం కొద్దిమంది పేదవారు మాత్రమే అతని యొక్క మార్గాన్ని స్వీకరించారు. ఇది చూసిన అక్కడి ప్రజలు ఇతనితో చేరేవారందరూ తక్కువ జాతి వాళ్ళని ఇంకా ఎగతాళి చేసేవారు. అతను చెప్పేదంతా నిజమే అయితే ఆ శిక్షని వారి మీదకు వచ్చేలా చెయ్యమని రెచ్చగొట్టేవారు. చివరకు సహనం కోల్పోయిన ఆ వ్యక్తి ఒకరోజు దేవుడితో, నేను ఎంత ప్రయత్నించినా ఇక్కడి ప్రజలు మరియు వారి సంతానం మరింత దుర్మార్గులు అవుతున్నారు తప్ప వారి యొక్క విధానాలను మానుకోలేదు అని ప్రార్థించగా, దేవుడు అతనిని కొండపైన ఒక నౌక తయారు చేసి ఆజ్ఞ వచ్చే వరకు వేచి ఉండమని చెప్పాడు. చివరకు ఆజ్ఞ వచ్చేసింది. ఆకాశం నుండి భయంకరమైన వర్షం కురవడం ప్రారంభమైంది. అక్కడున్న నది ఉప్పొంగడం మొదలైంది. నలువైపుల నుండి ఎటు చూసినా నీళ్లు. ఒక భయంకరమైన వరద ఆ నాగరికతను చుట్టివేసింది. అప్పుడు ఆ వ్యక్తిని తను తయారు చేసిన నౌకలో ఆ కొద్దిమంది విశ్వాసులతో పాటు వివిధ రకమైన జంతు ప్రాణులను జంటగా ఎక్కించి వరద నుండి తప్పించుకోమని దేవుడు సెలవిచ్చాడు. కానీ అక్కడ ఉన్న విశ్వాసులు తప్ప మరెవరూ అందులో ఎక్కలేదు. అప్పటికి కూడా అతనిని పిచ్చివాడనే అనుకున్నారు. కానీ ఆ వరద ఎన్నో రోజుల వరకు కొనసాగింది. ఆ నౌకలో ఉన్న ప్రాణులు తప్ప అక్కడ ఏమీ మిగలలేదు. ఈ ఛానల్ను సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. మనం 100 సబ్స్క్రైబర్స్ని చేరుకున్నాం. కథ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఈ కథ ఎక్కడో విన్నట్టుంది కదా. సాధారణంగా ఇది అబ్రహామిక్ రిలీజియన్స్కు చెందిన ప్రవక్త నోవా యొక్క కథ అని అందరూ అనుకుంటారు. మీరు గమనించినట్లయితే సనాతన ధర్మంలో మత్స్య పురాణంలో కూడా ఇలాంటి కథే ఒకటి ఉంది. కాకపోతే ఆ వ్యక్తి పేరు మను. అతను కూడా ఇలాగే అక్కడి ప్రజలను ఒక ప్రళయం నుండి కాపాడుతాడు. కాకపోతే ఇది సేమ్ వెర్షన్ కాదు, కానీ ప్లాట్ మాత్రం ఒక్కటే. సనాతన ధర్మమే కాదు, మరెన్నో హిస్టారికల్ సివిలైజేషన్స్లో కూడా ఇలాంటి ఒక కథ డాక్యుమెంటేషన్ అయ్యి ఉంది. అబ్రహామిక్ రిలీజియన్స్, ద గ్రేట్ ఫ్లడ్, ప్రాఫిట్ నోవా. హిందూ స్క్రిప్చర్స్, మహాప్రళయ్, మను. సుమేరియన్ ఎపిక్స్, ద ఎపిక్ ఆఫ్ గిల్గిమెష్, ఉత్నాపిస్టిమ్. గ్రీక్, ద మిత్ ఆఫ్ డ్యుకాలియన్స్ ఫ్లడ్, డ్యుకాలియన్. చైనీస్ గ్రేట్ ఫ్లడ్, యు ద గ్రేట్. వీటన్నిటిలో కామన్ పాయింట్ ఏంటంటే అన్యాయం బాగా పెరిగిపోవడం, అక్కడున్న అవిశ్వాసులను వరద ముంచెత్తడం. ఏంటి కామెడీ చేస్తున్నావా? ఒకే వరద అన్ని చోట్ల వచ్చిందా అని మీరు అనుకోవచ్చు. ఒకవేళ జరిగిన సంఘటన ఒకటే అయ్యుంటే, అది కథ రూపంలో అన్ని చోట్ల వ్యాపించి ఉంటే, మరి ఇది నిజమా అబద్ధమా అని తెలుసుకోవడానికి ఏమైనా దారుందా? ఎందుకు లేదు? హిస్టరీలో ఏదైనా ఒక వస్తువు కరెక్టా కాదా అని పరిశీలించేదే ఆర్కియాలజీ. మరి ఇంత ఫేమస్ కథ అయినప్పుడు ఆర్కియాలజీ దీని గురించి ఏదో ఒకటి చెప్పుంటుంది కదా. రండి చూద్దాం. 1959లో ఇల్హాన్ డొరిప్నార్ అనే టర్కీకి సంబంధించిన ఒక ఆర్మీ ఆఫీసర్ ఫ్లైట్ డ్రిల్ చేస్తూ మౌంట్ అరరాట్ ప్రాంతంలో ఉండే కొండ మీద ఒక భారీ నౌకలా కనిపించే ఒక స్ట్రక్చర్ని చూస్తాడు. ఈ విషయం తెలుసుకున్న అమెరికన్, టర్కిష్ ఆర్కియాలజీ బృందాలు అక్కడికి చేరుకుని దాని గురించి విశ్లేషణ చేశారు. అయితే ఇప్పుడేంటి, ఆ నౌక ఈ నౌకేనా? మాకు కూడా రోజు చాలా స్ట్రక్చర్స్ కనబడతాయి. మబ్బులు డ్రాగన్లా కనబడతాయి, కొండల్లో మనుషులు కనబడతారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే దాని యొక్క కొలతలు బిబ్లికల్ నేరేషన్లో ఉన్న నోవాస్ ఆర్క్ కొలతలతో కలుస్తాయి. మరి నౌక ఉన్న అవశేషం దొరికిందంటే వరద వచ్చిన ఆధారాలు కూడా ఉండాలి కదా. ఇప్పుడున్న టర్కీ దేశం బ్లాక్ సీకి దగ్గరలో పూర్వపు మెస్పటోమియన్ సివిలైజేషన్ ప్రాంతంలో ఉంది. 1997లో బిల్ రేయాన్ మరియు వాల్టర్ పిట్మెన్
కొంతమంది జియాలజిస్టులు ఓషనాలజిస్టులతో కలిసి ఒక ఎక్స్పెడిషన్ని చేశారు. వారు ఆ ప్రాంతాన్ని బాగా పరిశీలించి బ్లాక్ సీ డెల్యూజ్ అనే ఒక హైపోథిసిస్ని ప్రతిపాదించారు. బ్లాక్ సీ డెల్యూజ్ ప్రకారం ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఐసేజ్ అంతమవుతున్న సమయంలో ఒక పెద్ద గ్లాషియర్ కరిగి అక్కడున్న మెడిటరేనియన్ సీని నింపేసింది. సీ లెవెల్ పెరగడం వల్ల అక్కడి నీళ్లు బ్లాక్ సీలో దాని చుట్టుపక్కలున్న ప్రాంతాల్లో ఒక పెద్ద వరద వచ్చింది. దీనికి ఆధారంగా బ్లాక్ సీ కింద ఫ్రెష్ వాటర్ ఫిషెస్ యొక్క అవశేషాలు దొరికాయి. పై ఆధారాలను చూస్తే ఇది ఒక జరిగిన సంఘటన, కానీ ఇది జరిగిన ఎన్నో వేల సంవత్సరాల తరువాత నాగరికతలు అభివృద్ధి అవుతున్న సమయంలో ఆ సంఘటన ఒక కథ రూపంలో వ్యాపించింది. మనం హిస్టరీని స్టడీ చేస్తే పాత సివిలైజేషన్స్ మధ్యలో ఒక కమ్యూనికేషన్ ఉండేది. అది ట్రేడింగ్ రూపంలో ఉండేది. మెస్పటోమియన్స్, ఏన్షియంట్ ఈజిప్షియన్స్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వీళ్ళు తరచుగా గ్రెయిన్స్, కాటన్, మెటల్, క్రాఫ్ట్స్తో వ్యాపారం చేసుకునేవారు. ఇలా వ్యాపారం చేసుకునేటప్పుడు వాళ్ళ యొక్క ఆచారాలను మరియు కల్చర్ని కూడా షేర్ చేసుకునేవాళ్ళు. ఆ కథలో ఇంకో పాయింట్ ఏంటంటే, బ్రతికిన తరువాత ఆ వ్యక్తి ద్వారా వ్యాపించిన సంతానమే ఇప్పుడున్న మానవ సమాజం. దీన్ని మన మోడర్న్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ కూడా సపోర్ట్ చేస్తుంది. మోడర్న్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ప్రకారం మన హోమోసెపియన్స్ అందరికీ కామన్ యాన్సిస్టర్ ఒక్కటే. మీరు లింగ్విస్టిక్స్ అనే శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే మనం మాట్లాడుకునే లాంగ్వేజెస్ అన్నీ కేవలం కొన్ని కామన్ లాంగ్వేజెస్ నుండి వచ్చాయి. అయితే నేనిప్పుడు ఈ కథ ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అనే విషయాల మీద కాన్సన్ట్రేట్ చేయాలనుకోవట్లేదు. కానీ ఒక్క విషయం మాత్రం నిజం, ఇప్పుడు మన ప్రపంచంలో ఉన్న రిలీజన్స్ అన్నిటికీ ఒక కామన్ పాయింట్ ఉంది. అది నిజాలతో అబద్ధాలతో కలిసి కొన్ని కథల్లా వ్యాపించింది. మానవులంతా ఒకే జంట సంతానమని అన్ని మతాలు చెప్తున్నప్పుడు ఈ సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త కూడా ఒక్కడే అవ్వాలి కదా. మరి ఇన్ని మతాలు, ఇంతమంది దేవుళ్ళు ఎలా వచ్చారు? మతాలలో మూఢనమ్మకాలు ఎలా సృష్టించబడ్డాయి? దీనికి సమాధానం మన మత గ్రంథాల్లో దొరుకుతుందంటారా? ఏంటి, బాగా ఇన్వాల్వ్ అయిపోయారా? మరి ఇలాంటి రిలీజియన్స్ గురించి మన సైన్స్ ఏం చెప్తుంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.